హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇస్లామిక్ పర్సనల్ లా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇస్లామిక్ పర్సనల్ లాలో ఈ యొక్క కులా అనేటటువంటి ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఆ ప్రాక్టీస్ రీసెంట్గా సానియా మిర్జా తను ఈ యొక్క షోబ్ మాలిక్ నుంచి డైవర్స్ తీసుకునే క్రమంలో తను ఈ యొక్క కులా ద్వారా డైవర్స్ తీసుకున్నాను చెప్పడం, దాంతోపాటు నిన్న మనకి సుప్రీంకోర్టు ఈ యొక్క కులా ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దాని గురించి సుప్రీంకోర్టు ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్కి, దాంతోపాటు ఈ యొక్క ఇస్లామిక్ బోర్డు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ యొక్క కులా అంటే ఏందో చూద్దాం ఒకసారి. మనకి ఇస్లామిక్ రిలీజియన్లో అంటే మీకు కాంటెక్స్ట్ ఎంతో చెప్తాను. పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఎక్కడ? కేరళ హైకోర్టు యొక్క జడ్జిమెంట్ పైన. కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ జడ్జిమెంట్ ఏందో చెప్తాను. ఆ జడ్జిమెంట్ పైన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిందనమాట. మనకి ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇస్లామిక్ లా. మన ఇండియాలో లాస్, ఓకే జాగ్రత్త వినండి. మన ఇండియాలో లాస్, చట్టాలు 2 టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి మనకి. ఓకే, పబ్లిక్ లాస్ అలానే ప్రైవేట్ లాస్ అంటే వ్యక్తిగత చట్టాలు అన్నమాట. ఈ ప్రైవేట్ లాస్ అనేవి మన ఇండియాలో రిలీజియన్ టు రిలీజియన్ వేరే వేరే ఉన్నాయి. ఓకే, హిందూ రిలీజియన్లో మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి, హిందూ సక్సెషన్ యాక్ట్ అని చెప్పేసి, అదే మనకి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి, హిందూ మైనారిటీ గార్డియన్షిప్ యాక్ట్ అని వివిధ రకాలు ఉన్నవి మనకి హిందూ రిలీజియన్లో. ఓకే, వివిధ రకాలైనటువంటి ప్రైవేట్ లాస్ ఉన్నాయి. అలానే ఇస్లామిక్ రిలీజియన్లో ఉన్నాయి. ఈ మధ్యలో మనకి ఈ ప్రైవేట్ లాస్ అన్నీ కూడా ఇలా రిలీజియన్ వైజ్ ఉండకూడదు, ఇండియా అంటే అన్ని రిలీజియన్లో ఒకే ఉండాలని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా తీసుకొచ్చింది ఒక స్టేట్. ఓకే, ఆ స్టేట్ ఏందో మీకు ఐడియా ఉంటే చెప్పండి. సరే, ప్రస్తుతానికి ఇస్లామిక్ రిలీజియన్లో ఉన్నటువంటి ప్రైవేట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే వ్యక్తిగత చట్టాలు అంటే మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, దత్తత కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క షరియా చట్టం ప్రకారం జరుగుతాయి. షరియా లా ప్రకారం జరుగుతుంది అన్నమాట. ఈ షరియా లా మనకి ఈ యొక్క మ్యారేజ్ అండ్ డివోర్స్ 2 రకాలైనటువంటి డివోర్స్ని ప్రపోజ్ చేస్తుంది షరియా లా అనేది. ఒకటి వచ్చేసి మనకి తలాక్, ఇంకోటి వచ్చేసి మనకి ఈ యొక్క కులా. తలాక్ యాజ్ వెల్ యాజ్ కులా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది అనమాట. సో మరి తలాక్ అంటే ఏంది, కులా అంటే ఏంది? తలాక్ అంటే ఇది మనకి ఈ యొక్క హస్బెండ్ సైడ్ నుంచి డైవర్స్ ప్రాసెస్ అనమాట. హస్బెండ్ సైడ్ నుంచి. కులా అంటే మనకి వైఫ్ సైడ్ నుంచి, వైఫ్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో నేను ఇప్పుడు చెప్తాను. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తలాక్ హస్బెండ్ నుంచి. ఓకే, హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తలాక్ చెప్పడం అనేది నేరం కాదు. కాకపోతే తలాక్ అనేది 3 సార్లు ఒకేసారి, ట్రిపుల్ తలాక్ ఇన్ ఎ సింగిల్ గో, 3 సార్లు తలాక్ అని చెప్పేసి వైఫ్కి అలా డైవర్స్ ఇవ్వడం రాంగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు దీని ఏం చెప్పిందంటే ఈ యొక్క హస్బెండ్ విషయంలో ట్రిపుల్ తలాక్ అనేది కాన్స్టిట్యూషనల్లీ రాంగ్ అని చెప్పింది. కాన్స్టిట్యూషనల్లీ రాంగ్, రాజ్యాంగబద్ధంగా మనకి రాంగ్ ఇది ట్రిపుల్ తలాక్ అనేది. ఓకే, మీకు గుర్తుంటే చెప్పండి. రైట్ టు మ్యారేజ్ అనేది ఏ ఫండమెంటల్ రైట్లో భాగం? రైట్ టు మ్యారేజ్, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఏ ఫండమెంటల్ రైట్లో భాగమో చెప్పండి. సరే, కులా అంటే మనకి వైఫ్ తనకు నచ్చకపోతే యూనిలాటరల్గా ఈ యొక్క డైవర్స్ తీసుకోవడాన్ని కులా అంటారు అన్నమాట. యూనిలాటరల్గా డైవర్స్ తీసుకోవడాన్ని కులా అంటారు. ఇప్పుడు ఈ యొక్క కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే దీన్ని సమర్థించింది. కేరళ హైకోర్టు కులాని సపోర్ట్ చేసింది అనమాట. ఓకే, కేరళ హైకోర్టు కులా అనేది ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసింది. బట్ ఇక్కడ పిటిషనర్ ఏమంటున్నారంటే కేరళ హైకోర్టుకి అగెనిస్ట్గా అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కదా, ఈ యొక్క పిటిషనర్ ఏమంటున్నారంటే పిటిషనర్ ఏమంటున్నారు, ఇలా వైఫ్కి తన డైవర్స్ కావాలంటే తన కోర్టుకు వచ్చి తన రీజన్ చెప్పి డైవర్స్ తీసుకోవాలి, అంతే తప్పించేసి ఇలా ఎక్స్ట్రా జుడిషియల్ అంటే ఇది చట్టాల్లో లేదు కదా, ఇది ఇస్లామిక్ లా ప్రకారం కదా, అంటే మన భారతదేశంలోని చట్టం ప్రకారం కాదు కదా, అంటే మనకి ఇది ఇస్లామిక్ ప్రకారం ఇలా మనకి కోర్టు ద్వారా కాకుండా అంటే ఎక్స్ట్రా జుడిషియల్గా ఈ యొక్క డైవర్స్ తీసుకోవడం అనేది రాంగ్, ఇది ఇల్లీగల్, ఇలా చేయకూడదని చెప్పేసి పిటిషనర్ ఛాలెంజ్ చేశారనమాట. అప్పుడు కేరళ హైకోర్టు క్వశ్చన్ అడిగింది ఏమని, ఇదివరకు మెన్నేమో ఎక్స్ట్రా జుడిషియల్గా అంటే కోర్టుకు రాకుండా ట్రిపుల్ తలాక్ తీసుకోగలిగినప్పుడు ఇప్పుడు ఉమెన్కి కోర్టుకు రాకుండా తను యొక్క కులా ద్వారా డైవర్స్ తీసుకుంటే తప్పేముంది
ఆ ఉమెన్ ఆ డైవర్స్ తీసుకొని తనకు హస్బెండ్ నుంచి ఏదైతే వచ్చిందో ప్రాపర్టీ దాన్ని ఇచ్చేసేసి తను డైవర్స్ తీసుకోవచ్చు. తను కావాలనుకున్నప్పుడు యూనిలాటరల్గా తను కోర్టుకు వచ్చి రీజన్ చెప్పి తీసుకోవడం కాకుండా తన కుల అనేటటువంటి విధానం ద్వారా షరియత్ చట్టం ప్రకారం తను డైవర్స్ తీసుకోవచ్చు అని కేరళ హైకోర్టు చెప్పింది. ఓకే, దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. మరి మీ ఒపీనియన్ ఏంది? ఇలా కుల అనేది ఇస్లామిక్ ఉమెన్ వాళ్ళ రైటా కాదా? వాళ్ళు ఇలా రైట్ క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా? మీ ఒపీనియన్ ఏంది? ఎందుకంటే కోర్టుకు రాకుండా ఇన్ని రోజులు ట్రిపుల్ తలాక్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కోర్టుకు రాకుండా కుల అనే దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవడంలో తప్పే ఉందని చెప్పేసి కేరళ హైకోర్టు భావించింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏందో చూద్దాం మనం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ దేని గురించి? కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. కేరళ హైకోర్టు ఏం చెప్పింది? ఒక ముస్లిం ఉమెన్ తన యొక్క మ్యారేజ్ని అన్కండిషనల్గా, అంటే తను కంప్లీట్గా తనంతట తాను రద్దు చేసుకునేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి. ఇస్లామిక్ లాలో మనకి మ్యారేజ్లో డైవర్స్కి సంబంధించి రెండు ఉన్నాయని చెప్పాను. ఒకటి తలాక్, ఇంకొకటి కులా వచ్చేసేసి. తలాక్ అంటే ఏందో నేను మీకు చెప్పాను, వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. ఓకే, వ్యాలిడ్ రీజన్స్ అంటే లైక్ నెగ్లెక్టా లేకపోతే తలాక్. ఓకే, కులా అంటేనేమో మనకు వ్యాలిడ్ రీజన్ చెప్పాలి కోర్టు ముందు. తలాక్ అంటే చెప్పాల్సిన పని లేదు. కులా గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఈ కులా విషయంలో ఇక వ్యాలిడ్ రీజన్స్ చెప్పకుండా కోర్టుకు రాకుండా కూడా తీసుకొచ్చని కేరళ హైకోర్టు చెప్పింది. అంతకుముందు మనకి కేసీ మొయిన్ వర్సెస్ నఫీసా మనకు ఆల్మోస్ట్ 50 years బ్యాక్. ఇందులో ఏం చెప్పారంటే కనుక ముస్లిం ఉమెన్ కోర్టుకు రాకుండా, అంటే ఈ యొక్క ఇస్లామిక్ పద్ధతుల ద్వారా డైవర్స్ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. అంటే ఉమెన్ మాత్రం ఖచ్చితంగా కోర్టుకు రావాలంటున్నారు. మెన్ ఏమో కోర్టుకు సంబంధం లేకుండా ట్రిపుల్ తలాక్ ద్వారా ఈ యొక్క డైవర్స్ తీసుకున్నారనమాట. ఆ రాంగ్ నోషన్ అనేది సెట్ చేశారు. ఇప్పుడు కేరళ హైకోర్టు ఏం చెప్పింది? కేరళ హైకోర్టు ఇలా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కోర్టుకు రాకుండా కూడా కులా ద్వారా డైవర్స్ తీసుకోవచ్చు. ఇది మనకి సెక్షన్ 2 షరియా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం ఇది రైటే. తన యొక్క మ్యారేజ్ రద్దు చేసుకున్నటువంటి ఒక డిక్లరేషన్ ఇచ్చి తన హస్బెండ్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో తను వాటిని వదులుకుంటే సరిపోతుందని చెప్పేసి కేరళ హైకోర్టు యొక్క ముస్లిం యొక్క రైట్స్ని సపోర్ట్ చేసింది. తలాక్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ యొక్క ట్రిపుల్ తలాక్ని సుప్రీంకోర్టు మనకి ఇది ముస్లిం ఉమెన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని చెప్పేసి 2017లో సుప్రీంకోర్టు దీన్ని ట్రిపుల్ తలాక్ని కాన్స్టిట్యూషనల్గా రాంగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది మనకు ఓవరాల్గా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తలాక్ గురించి. అలానే కులా గురించి కేరళ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏందో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఓవరాల్గా రివైజ్ చేద్దాం. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశం ఏంటి? పబ్లిక్ లా, ప్రైవేట్ లాస్. ఇప్పుడు మనం ఒక్కొక్క మతానికి ఒక్కోలా ఉన్నాయి. అన్ని మతాలకు ఒకే ప్రైవేట్ లా ఉండాలనుకుంటే కనుక దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం. ఇస్లామిక్ దాంట్లో మనకి వాళ్ళ యొక్క పర్సనల్ చట్టాలను రెగ్యులేట్ చేసేది షరియత్ యాక్ట్ ప్రకారం డైవర్స్ 2 విధాలుగా తీసుకోవచ్చు. తలాక్ అండ్ కులా. తలాక్ ఎవరి వైపు నుంచి ప్రొసీడ్ అవుతుంది, కులా ఎవరి వైపు నుంచి ప్రొసీడ్ అవుతుంది. కేరళ హైకోర్టు ఉమెన్ రైట్స్ని సపోర్ట్ చేసింది. దానిపైన ఈ యొక్క సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఫర్దర్గా దీని గురించి డెవలప్మెంట్స్ ఏమొస్తాయో మనం చూద్దాం. ఇది మనకు ఓవరాల్గా ఇస్లామిక్ చట్టంలోని తలాక్, దాంతోపాటు కులా అనేటటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ అది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే దానిపైన మనం వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.